హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. మంచి తల్లిదండ్రులు మనకు అడిగినవన్నీ ఇస్తుంటాడు. అది గారాభంగా మారిపోతుంది. చివరికి ఆ తల్లిదండ్రుల ప్రేమను నిర్లక్ష్యం చేసి తల్లిదండ్రులు దోచుకునే వాళ్ళు అనేక మంది రోజున బిడ్డలు తయారవుతున్నారు. శక్తికి మించిన, తాహతకు మించిన వాటి కొరకు తల్లిదండ్రులు వేధించి, నాకు బైక్ కావాలి, కారు కావాలి, పలానా జీన్స్ కావాలి, పలానా షూ కావాలి, పలానా వాచ్ కావాలి అని అనేకమైన విషయాల కొరకు పాకెట్ మనీ కావాలి. ఆ పాకెట్ మనీ తీసుకొని ఏం చేస్తున్నారు? క్లబ్బుల వెంబడి తిరుగుతాం, పార్కుల వెంబడి తిరగటం, సినిమాలకు వెళ్ళటం. ఎంతోమంది యవనస్తులు వారి ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు. నీ తల్లిదండ్రులు నీవు అడిగినవన్నీ ఇస్తున్నారంటే నిన్ను ఎంత ప్రేమించారన్నది మొదటగా నువ్వు గుర్తించాలి. నీవు జల్సాగా నువ్వు ఖర్చు పెట్టుకునేది, నువ్వు జాలీగా అనుభవించేది ఎంతో కష్టార్జితమైన డబ్బని, ఎంతో కష్టపడి తల్లిదండ్రులు సమకూర్చిందని జ్ఞాపకం చేసుకోవాలి. నా ఆస్తి నాకు ఇయ్యి అని గొడవ పెట్టుకోగానే తండ్రి, నాయనా నీకేం తక్కువైంది? ఇంట్లో పనోళ్ళు ఉన్నారు, మంచి ఆహారం ఉంది, నేనున్నాను, తండ్రిని ఉన్నాను, నీకు ఎప్పుడు కావాలో ఏది కావాలో అది ఇస్తానికి నేను ఎప్పుడే ఉన్నాను కదా, ఎందుకు నీకు అని అడిగే ఉంటాడు. ఆ కుర్రోడికి ఆ ఇంట్లో ఒకటే కొదువైందండి. ఏంటై ఉంటుంది చెప్పండి? నా ఇష్టం వచ్చినప్పుడు తింటా, నా ఇష్టం వచ్చినప్పుడు వస్తా, నా ఇష్టం వచ్చి కొనుక్కుంటా, నా ఇష్టం. నా అనేది భయంకరమైన శత్రువు అండి మనకి. మన దేశంలో అహం బ్రహ్మం అంటారు, నేనే దేవుడు అన్నమాట. కానీ బైబిల్ చెప్తుంది నాట్ ఐ బట్ క్రైస్ట్, నేను కాదు క్రీస్తు. నేను చావాలి, నేను అంటే ఐ ఇంగ్లీష్లో అధిక అరిగిపోయే అక్షరం ఐ ఎక్కువ వాడతాం. నేను చాలా జాగ్రత్తగా ఉండాలి. నేను అనేది అన్ని సులువేయాలండి. నాది అనేది లేదు. నాది అనేది సాతాను సంబంధమైంది. నా సభాపర్వతాన్ని దేవునితో సమానంగా చేసుకుంటా, నేను కూడా దేవునితో సమానంగా ఉంటానని పాతాళంలోని పడద్రోయబడ్డాడు సాతాను. కాబట్టి ఈ యవ్వన కాలంలో యవ్వనస్తులకి ఆ స్వేచ్ఛ కావాలనే ఆశ వస్తుందండి. బాలురుగా తల్లిదండ్రులు లోబడతారు, పెద్దవాళ్ళు అయిన తర్వాత వాళ్ళ భారాలు వారు మోస్తూ తిప్పలబడతారు. కానీ ఆ టీనేజ్లో అటు బాలురు కాదు, ఇటు సంపూర్ణమైన మెచ్యూర్డ్ పీపుల్ కాదు. కాబట్టి వాళ్ళు పెద్దరికంగా ఉండాలనుకుంటారు, పిల్ల చేష్టలు చేస్తారు, వాళ్ళు సెటిల్ అవ్వకుండా జీవితంలో నష్టపోతారు. ఆ సమయంలో ఒక వ్యక్తి తన జీవితాన్ని దేవునికి ఇస్తే 13 to 19 వరకు టీనేజ్, ఆ ఏజ్లో ప్రభువును పట్టుకున్న వ్యక్తి దేశాలకు ఆశీర్వాదకరంగా మారిపోయారండి. మీరు జార్జ్ ముల్లర్ కానీ, హడ్సన్ టైలర్ కానీ, విలియం కేరీ కానీ, డిఎల్ మూడీ కానీ వీళ్ళ జీవిత చరిత్రలు చదివితే 18 నుంచి 20 సంవత్సరాలు లోపులో వాళ్ళు రక్షించబడ్డారు. వాళ్ళు కోట్ల మందికి ఆ రోజుల్లో టీవీలు లేకుండానే ఆశీర్వాదకరంగా మిషనరీలుగా మారారు. ఆ ఏజ్లో నీవు సాతానుకు నీ జీవితాన్ని ఇచ్చినట్లయితే వాడు నీ యవ్వనమంతా జుర్రుకొని, నీ సామర్థ్యం అంతా జుర్రుకొని మంచాన పడేస్తారండి. ఎంతోమంది యవనస్తులు స్వేచ్ఛ కోరుకొని నష్టపోతున్నారు. యవనస్తులే కాదు, ఎవరైనా సరే. వేరుండగోడు వాడు స్వేచ్ఛాభిలాషి, నాకు ఎవరు అజమాయిషి వద్దు, నేను ఎవరి కింద ఉండను, నాకు ఎవరు చెప్పకూడదు, నేను అనుకున్నది చేస్తాను అనేవాడు సాతాను సంబంధి కానీ దేవుని సంబంధి కాదండి. తండ్రి చూస్తూ ఉన్నాడు, నా బిడ్డ ఎప్పుడు వస్తాడా. పరలోకపు తండ్రి వారిని ప్రేమిస్తూనే ఉన్నాడు. నా యొద్దకు వచ్చేవాడిని ఎంత మాత్రము తోసివే, నువ్వు ఎంత చెడిపోయిన వాడివైనా సరే నేను బాగు చేస్తానంటున్నాడు. ఇర్మీయా గ్రంథం 3వ అధ్యాయం 12వ వచనం. నీవు వెళ్ళి ఉత్తర దిక్కున ఈ మాటలు ప్రకటించుము, ద్రోహివగు ఇశ్రాయేలు తిరిగి రమ్ము. మీ పేరు కూడా పెట్టుకోవచ్చు, ద్రోహివగు జైపాలు తిరిగి రమ్ము. నువ్వు ఎవరైనా సరే ద్రోహిగా, నాకు ద్రోహం చేసిన వాడివైనా, నన్ను బాధ పెట్టిన వాడైనా, నన్ను మోసగించిన వాడైనా, నాకు తిరిగిరా. ఇదే యెహోవాకు, మీ మీద కోపపడనీయను, నేను కృప కలిగిన వాడును గనుక నేను ఎల్లప్పుడూ కోపగించువాడను కాను. మనకైతే కోపం వచ్చేస్తుంది కదండి. మనకు ద్రోహం చేసిన వాళ్ళు మళ్ళీ తిరిగి మనం ఏ ముఖం పెట్టుకొచ్చారో సిగ్గు లేకుండా మళ్ళీ అనొచ్చు కదండి. ఆ తండ్రి అలాగొనొచ్చు, కానీ రా నాయనా రా, నువ్వు ద్రోహం చేసి వెళ్ళిపోయావు, తిరుగుబాటు చేసి వెళ్ళిపోయావు. ఇంకా కింద చూస్తే 14వ వచనం, భ్రష్టులకు పిల్లలారా తిరిగి రండి, నేను మీ యజమానుడను. 22వ వచనం చూస్తే,
భ్రష్టులైన బిడ్డలారా, మీరు భ్రష్టులైన నా బిడ్డలే, మీరు ఎవరైనా నా బిడ్డలే. ఏంటంటే భ్రష్టుడైతే మన పిల్లోడు కాదంట. మాయమన్నా ప్రైమ్ మినిస్టర్ అయితే నా కొడుకు, భ్రష్టుడైతే నా కొడుకు కాదంటాడండి ఎవడన్నా? భ్రష్టులైపోయిన బిడ్డలారా తిరిగి రండి, మీ అవిశ్వాసమును బాగు చేస్తాను. నా దగ్గర రా, నేను బాగు చేస్తా, నేను కోప్పడ్ను, నేను చేరదీస్తా. ఈరోజు ఆ రోజు దేవుడు నశించిపోతున్న ఆత్మల గురించి అలాంటి తపన కలిగి ఉన్నాడండి. అందుకే తప్పైన కుమారుడు వచ్చినప్పుడు దేవుని స్థానంలో ఉన్న ఆ తండ్రి వాడు ఇంకా దూరముగా ఉండగానే పరిగెత్తుకుని వెళ్ళి వాడి మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడు. పందులు గబ్బు కొడుతున్నాడు. కానీ ప్రేమ అన్నిటినీ సహిస్తుంది, అన్నిటినీ ఓర్చుకుంటుంది. ముద్దు పెట్టుకొని లోపలికి తీసుకెళ్తుంటే ఆ తప్పైన కుమారుడు ఏదో చెప్పాలనుకుంటానా, నేను నీకు విరోధంగా, పరలోకానికి విరోధంగా పాపం చేస్తున్నాను. మనం చేసే ప్రతి పాపము మనుషులకు వ్యతిరేకంగా చేస్తున్నాం, దేవునికి వ్యతిరేకంగా చేస్తున్నాం. దేవునికి వ్యతిరేకంగా చేసిన పాపాన్ని దేవుని దగ్గర, మనుషులకు వ్యతిరేకంగా చేసిన పాపాన్ని మనుషుల దగ్గర మనం ఒప్పుకున్న ఎడల యేసుక్రీస్తు యొక్క రక్తము మనల్ని సకల పాపముల నుండి పవిత్రులుగా చేస్తుంది. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఒక్కసారి మా వైపు తొంగి చూడు నాయన. నీ బిడ్డలను ఒక్కసారి చూడు ప్రభువా. పనికిరాని స్థితిలో ఉన్న మమ్మల్ని ఇంతగా ప్రేమించి కౌగిల్లో చేర్చుకొని నీ ఇంట చేర్చుకోవాలని, రాజ్య వారసులుగా చేయాలని, రక్షణ వస్త్రములతో మమ్మల్ని నింపాలని, మేము పోగొట్టుకున్నవన్నీ తిరిగి ఇవ్వాలని మా కొరకు రక్తమిచ్చిన యేసు ప్రభువా నీకు వందనాలు. ప్రాణమిచ్చిన యేసయ్యా నీకు వందనాలు. నీకంటే మాకు ఎవరున్నారయ్యా? నీకంటే మమ్మల్ని ప్రేమించేవారు ఎవరున్నారయ్యా? ఇది మేము గుర్తించుటకు సహాయం చేయము. పనికిరాని స్థితిలో ఉన్న మమ్మల్ని ఇంతగా ప్రేమించి కౌగిల్లో చేర్చుకొని నీ ఇంట చేర్చుకోవాలని, రాజ్య వారసులుగా చేయాలని, రక్షణ వస్త్రములతో మమ్మల్ని నింపాలని, మేము పోగొట్టుకున్నవన్నీ తిరిగి ఇవ్వాలని మా కొరకు రక్తమిచ్చిన యేసు ప్రభువా నీకు వందనాలు. మా చుట్టూ ఉన్న వారిని నీ కొరకు సంపాదించి నీ రాజ్య వారసులుగా చేయనట్లుగా కుడి వచ్చిన మాకందరికీ నీ సహాయము చేయము. యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. భీమవరం పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ప్రభుచితమైతే జూలై 10వ తారీఖున భీమవరంలో 1 డే గెట్ టుగెదర్ ఏర్పాటు చేస్తున్నామని తెలియజేయడానికి సంతోషిస్తున్నాను. మధ్యాహ్నం 2 గంటల నుంచి 6 గంటల వరకు, మళ్ళీ 6 గంటల నుంచి 10 గంటల వరకు 2 సెషన్స్గా మన భీమవరం పట్టణంలో 1 డే గెట్ టుగెదర్ని ఏర్పాటు చేస్తున్నాం. మీరు ఎంతో ఆసక్తి కలిగిన వారు, భీమవరం చుట్టుపక్కల ఉన్న గ్రామాలలో ఉన్న మీరందరూ కూడా వస్తారని, మనందరం కలిసి దేవుణ్ణి స్తుతించి ఆరాధించడానికి, అంతేకాకుండా మిమ్మల్ని వ్యక్తిగతంగా చూసి మీకోసం ప్రార్థించడానికి అవకాశం కలిగి చేయండి. తప్పక రండి. మీ స్నేహితులకి, బంధువులకి అందరికీ తెలియజేయండి. చిరునామా గమనించండి. రూపాంతర లూథరన్ దేవాలయం, మెయిన్ రోడ్, ప్రకాశం చౌక్, భీమవరం. ఇంకా విషయమే మీకు వివరాలు కావాలంటే 8939393939 నెంబర్కి కానీ, లేక 954041 నెంబర్కి ఒక వాట్సాప్ కానీ చేయండి. మరిన్ని వివరాలు మీకు తెలియజేయబడతాయి. తప్పకొస్తారు కదా. మీ స్నేహితుల్ని, బంధువుల్ని కూడా వెంట పెట్టుకొని రండి.
ధ్వని